హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జాఫర్. వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్. ఈరోజు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అప్డేట్స్ అన్నింటినీ మనం వన్ బై వన్ క్లియర్గా అయితే తెలుసుకుందాం. వీడియో చూస్తున్న మిత్రులందరూ వీడియోని లైక్ చేసి చూడండి. అదేవిధంగా కొత్తగా చూస్తున్న మిత్రులు మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నట్టు బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నేను చేసినటువంటి ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా టెట్ అండ్ డిఎస్సికి సంబంధించినటువంటి ఫ్రీ పీడిఎఫ్ నోట్స్లు, మెటీరియల్స్, డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ మన యొక్క వాట్సాప్ గ్రూప్లో ఫ్రీగా అందించబడుతున్నాయి. మీకు కావాలి అనుకుంటే వాట్సాప్ గ్రూప్ లింక్ నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను, అక్కడ నుండి జాయిన్ అవ్వండి. రైట్, ఇక్కడ మొదటి అప్డేట్ అయితే టీచర్ల సర్దుబాటుకు సంబంధించినటువంటి అంశం అయితే ఉంది. సో దానికంటే ముందు మనం ఒక విషయాన్ని అయితే మన యొక్క డిమాండ్స్ని అయితే మీకు చెప్పే ప్రయత్నం చేస్తాం. చాలామంది డిఎస్సి అభ్యర్థులు డిఎస్సి జిఆర్ఎల్ కోసం అయితే ఎదురు చూస్తున్నారు. రైట్, ఇక్కడ ప్రధానమైనటువంటి డిమాండ్, అదేవిధంగా టీఎస్, అదేవిధంగా డిఎడ్ బిఎడ్ అభ్యర్థుల వాళ్ళందరూ ఏం కోరుకుంటున్నారంటే రివైజ్డ్ ఫైనల్కి ఇచ్చి జిఆర్ఎల్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. రివైజ్డ్ ఫైనల్కి ఇచ్చి వెంటనే దానికి అనుగుణంగా జిఆర్ఎల్ అనేది ప్రిపరేషన్ తయారు చేసి జిఆర్ఎల్ విడుదల చేయాలని ప్రధానమైనటువంటి డిమాండ్ డిఎస్సి అభ్యర్థుల నుండి ఉంది. రైట్, ఇక్కడ ఎందుకు అంటే రివైజ్డ్ ఫైనల్కి ఇవ్వకుండా డైరెక్ట్ ఫైనల్కి ప్రకారమే జిఆర్ఎల్ ఇచ్చినట్లయితే కొంతమంది అభ్యర్థులు ఎవరైనా లీగల్గా కోర్టుకి వెళ్ళడం కావచ్చు చేస్తే సో ఈ యొక్క రిక్రూట్మెంట్ అనేది డిలే అవుతుంది. కాబట్టి ప్రభుత్వం ఫస్టే దీనికి దృష్టిలో ఉంచుకొని ఏవైతే బ్లండర్ మిస్టేక్స్ ఉన్నాయో ఫైనల్ కీలో, సో ఆ ఫైనల్ కీలో ఉన్నటువంటి బ్లండర్ మిస్టేక్స్ అన్నిటినీ సరిదిద్ది మళ్ళీ రివైజ్డ్ ఫైనల్కి అదేవిధంగా రివైజ్డ్ ఫైనల్కి ఇచ్చి దీని ప్రకారంగా జిఆర్ఎల్ అనేది ప్రిపరేషన్ చేస్తే సో ఎలాంటి ఇబ్బందులు అనేది ఉండదు లీగల్గా. కాబట్టి ఇక్కడ చాలామంది డిఎస్సి అభ్యర్థులు ఎక్స్పీరియన్స్ కోరుకుంటున్న విషయం కూడా ఏంటి అంటే అవి ఏవైతే బ్లండర్ మిస్టేక్స్ ఉన్నాయో వాటిని చేంజ్ చేసి ఆ రివైజ్డ్ ఫైనల్కితో పాటు జిఆర్ఎల్ ఒకేసారి రిలీజ్ చేయాలని వీరి యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్ ఉంది. కానీ మనకు ఉన్నటువంటి సమాచారం ఏంటి, మనకు వచ్చినటువంటి పేపర్లో ఉన్నటువంటి సమాచారం ఏంటంటే ఫైనల్ కీలో ఎలాంటి మార్పులు లేవు అని చెప్తున్నారు. ఫైనల్ కీ ప్రకారమే జిఆర్ఎల్ ప్రిపరేషన్ అవుతుందని వారైతే చెప్పడం అనేది జరుగుతుంది, గమనించండి. రైట్, ఇక్కడ రెండు విషయాల్ని మనం స్పష్టంగా గమనించినట్లయితే సో రివైజ్డ్ ఫైనల్కి ఇవ్వకుండా జిఆర్ఎల్ అనేది ఈ 1 వీక్ అంటే ఈ నెల చివరి వారంలో అని వారు చెప్తున్నారు. సో ఈ నెల చివరి వారంలో వచ్చినట్లయితే రివైజ్డ్ ఫైనల్కి ఇవ్వనట్లయితే ఏ అభ్యర్థులకైతే ఈ యొక్క బ్లండర్ మిస్టేక్స్ ఉన్న క్వశ్చన్స్ తప్పు ఉన్నాయో వాళ్ళ కోర్టుకు ఆశ్రయించినట్లయితే సో ఈ యొక్క ప్రాసెస్ అనేది ఆటోమేటిక్గా డిలే అయిపోతుంది. కాబట్టి ఆ 4-5 క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనము డైరెక్ట్ క్వశ్చన్స్ అవి, సో వాటిని ఎక్కడైతే ఆన్సర్ కరెక్ట్ ఉందో సో దానికి అనుగుణంగా ఆప్షన్ మల్టిపుల్ కరెక్ట్ ఆన్సరా లేకుంటే కరెక్ట్ అయిన ఆన్సర్ ఇచ్చినట్లయితే సో ఎలాంటి ఇబ్బందులు అనేటివి ఉండవు. కాబట్టి ఒక విషయాన్ని నేను చెప్తున్నాను, టెక్స్ట్ బుక్లో ఏ ఆన్సర్ ఉంటుందో దాన్నే కరెక్ట్ ఆన్సర్గా కన్సిడర్ చేయాలి. టెక్స్ట్ బుక్లో అది తప్పు అయి ఉండొచ్చు కానీ అదే కరెక్ట్గా పరిగణించాలి. ఎందుకంటే 2017 టీఆర్టీలో హైకోర్టు కూడా అదే చెప్పడం జరిగింది. సో టెక్స్ట్ బుక్ మనం మెన్షన్ చేస్తాం కాబట్టి నోటిఫికేషన్లో టెక్స్ట్ బుక్లో ఉన్న ఆన్సర్నే కరెక్ట్ ఆన్సర్గా పరిగణించాలి. అదే టెక్స్ట్ బుక్ తప్పై ఉండొచ్చు బయట మనకు తెలిసినటువంటి అవగాహన ప్రకారం, కానీ టెక్స్ట్ బుక్ ఫైనల్ అని మనకు నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరుగుతుంది. కాబట్టి సో టెక్స్ట్ బుక్లో ఏ ఆన్సర్ ఉంటే దాన్నే కరెక్ట్ ఆన్సర్గా పరిగణించాలి. టెక్స్ట్ బుక్లో ఒక విధంగా ఇంకో బుక్లో ఒక విధంగా ఉంటే మల్టిపుల్ కరెక్ట్ ఆన్సర్ ఇవ్వాలి. సో అది మన యొక్క డిఎస్సికి సంబంధించినటువంటి ఫైనల్ కీలో ఈ విధమైనటువంటి మాటలు గతంలో హైకోర్టు చేయడం అనేది జరిగింది, గమనించండి. రైట్, ఇక ఈ యొక్క నిన్న చాలామంది అభ్యర్థులు డిఎస్సి ఆఫీస్కి వెళ్తే ఈ ఆబ్జెక్షన్ పైన వాళ్ళు ఎలాంటి ఆబ్జెక్షన్ అనేది తీసుకోలేదు. నిన్న కూడా చాలామంది ఆబ్జెక్షన్ చేయడం కోసం వెళ్ళినటువంటి అభ్యర్థుల నుండి వాళ్ళు ఆబ్జెక్షన్ తీసుకోవట్లేదు అని చెప్పారు. రెండవది, ఎలాంటి చేంజెస్ కూడా చేయట్లేదు. సో అక్కడికి వెళ్ళి ఏమన్నా మార్చుకుందామన్నా వాళ్ళు మార్చే పరిస్థితిలో చేంజ్ చేయమని చెప్తున్నారు డైరెక్ట్గా. ఎందుకు అంటే మేము ఫైనల్కి ప్రకారము జిఆర్ఎల్ ప్రిపరేషన్ చేస్తున్నాము, మీకు 1 వీక్ లోపే జిఆర్ఎల్కి సంబంధించి 1 వీక్ 10 డేస్లో మీకు జిఆర్ఎల్ అనేది వెబ్సైట్లో అందుబాటులో ఉంటుందని వారితో అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఉంటారో ఆఫీస్లో వాళ్ళు చెప్పడం అనేది జరుగుతుంది. సో నిన్న అభ్యర్థులు అయితే మనతో షేర్ చేసుకున్నటువంటి విషయం అయితే ఇలా ఉంది. రైట్, తప్పకుండా రివైజ్డ్ ఫైనల్కి ఇవ్వాలి, దానికి అనుగుణంగా డిఎస్సి జిఆర్ఎల్ వెంటనే విడుదల చేయాలి ఇదే నెలలో. సో చేస్తే చాలామంది అభ్యర్థులకు ఏదైనా డిలే కాకుండా వారు అనుకున్నటువంటి ఏదైతే అనుకుంటున్నారో డిసెంబర్ నాటికి సో పూర్తి అవుతుంది. ఒకవేళ కోర్టుకు వెళ్ళినట్లయితే సో ఇది చాలా డిలే అవుతుంది మిత్రమా.
నెక్స్ట్ ఇక టీచర్ల సర్దుబాటుకు పచ్చ జెండా అయితే ప్రభుత్వం నిన్న ఒక గవర్నమెంట్ ఆర్డర్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. పిల్లల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయుల తాత్కాలిక బదిలీ, ఖాళీల ప్రకారం పంచాయతీ మొదలుకొని జిల్లా వరకు పంపించే అవకాశం, స్థానిక పరిస్థితులకు బట్టి కలెక్టర్లకు పూర్తి అధికారాలు ఉంటాయి. తొలిసారిగా విద్యాశాఖ నుంచి ఆదేశాలు అయితే రావడం అనేది జరిగింది. ఇక్కడ ఒకసారి మనం చూసుకుందాం. ఇవన్నీ అవసరం లేదు, ఇక్కడ చూసుకుంటే సరిపోతుంది మనకు. రైట్, ఇక్కడ చూడండి, 1 నుంచి 10 మంది విద్యార్థులు ఉంటే ఒక టీచరు, 11 నుంచి 60 మంది ఉంటే 2 టీచర్లు ఉండాలి, 61 నుంచి 90 మంది పిల్లలు ఉంటే 3 టీచర్లు ఉండాలి, 91 నుంచి 120 మంది పిల్లలు ఉంటే 4 టీచర్లు ఉండాలి, 121 నుంచి 150 పిల్లలు ఉంటే 5 టీచర్లు ఉండాలి, 151 నుంచి 200 మంది పిల్లలు ఉంటే 6 టీచర్లు ఉండాలి. 200 దాటిన తర్వాత 1:40 చొప్పున ఉపాధ్యాయులను నియమించాలనేది రూల్ అనేది ఇక్కడ వీరు చెప్పడం అనేది జరిగింది. రైట్, ఇక్కడ దీని ద్వారా టీచర్ల సంఖ్య తగ్గుతుందా అంటే వీరు ఇప్పుడు టీచర్లను సర్దుబాటు చేసి తర్వాత ఆటోమేటిక్గా అక్కడ పోస్ట్ కూడా ఎగిరిపోతుంది. మిత్రమా, ఒక విషయం చెప్తాను వినండి. 1:10 ప్రకారం చేస్తున్నారు వీరు ప్రజెంట్. ఓకే, చేసిన తర్వాత ఒక్కొక్క స్కూళ్ళలో ఇప్పుడు 0-1 అన్నారు. 0 ఉన్న ఎన్రోల్మెంట్ ఉన్న స్కూళ్ళు ఆల్రెడీ క్లోజ్ చేసేస్తామని చెప్తున్నారు. రెండవది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 11 ఒక స్కూల్లో ఒక 65 మంది ఉన్నారనుకోండి. సో ఆ స్కూల్లో ఇప్పుడు 2 టీచర్లే ఉన్నారు. సో అక్కడ ఒక టీచర్ని పంపించాలి. సో ఈ టీచర్ ఎక్కడి నుండి వచ్చిండో ఆ స్కూల్లో ఆ టీచర్ అవసరం లేదన్నమాట. దాని ఉద్దేశం ఏంటంటే ఆ యొక్క స్ట్రెంత్కి ఆ టీచర్ ఒక ఎక్స్ట్రా ఉన్న టీచర్ కాబట్టి సర్ప్లేస్ ఉన్న టీచర్ని తీసుకొచ్చి వేరే స్కూల్లో అడ్జస్ట్ చేస్తున్నాం. అంటే సర్ప్లేస్ ఉన్నాడంటే అక్కడ టీచర్ అవసరం లేదన్నమాట. అంటే అక్కడ పోస్ట్ ఆటోమేటిక్గా పోతుంది మిత్రమా, అక్కడ పోతుంది. మరి ఇక్కడ అవసరం ఉన్న దగ్గర కూడా ఆ టీచర్ వచ్చి ఫిలప్ అవుతాడు. కాబట్టి దీని ద్వారా రాబోయే డిఎస్సిలో పోస్టులు అనేటివి తగ్గిపోతాయి. నేను స్పష్టంగా చెప్తున్నాను కదా, ఇది ఇండైరెక్ట్గా రేషనలైజేషన్ లాగానండి. తప్పకుండా ఈ యొక్క ఇదైతే టీచర్ల సర్దుబాటుతో పాటు ఈ రేషనలైజేషన్ కూడా ఆటోమేటిక్గా అయిపోతుంది దీంతో. సో దీని ద్వారా రాబోయే డిఎస్సిలో ప్రతి జిల్లాలలో ఆటోమేటిక్గా పోస్టులు అనేటివి తగ్గిపోతాయి. దీంట్లో ఎలాంటి వేరే అవకాశమే లేదు పెరగడానికి. ఎందుకంటే వీరు ఆల్రెడీ సర్దుబాటు చేసినప్పుడు ఇంకా అవసరమే లేదు కదా టీచర్లకు. అంటే ఎక్కువ ఉన్న దగ్గర తక్కువ ఉన్న దగ్గర పంపిస్తే ఆటోమేటిక్ అక్కడ ఎక్కడైతే టీచర్ అవసరం ఉందో అక్కడ పోస్ట్ ఫిలప్ అవుతుంది. సో ఇక్కడ ఎక్కడైతే శాంక్షన్ అయిన పోస్టులు ఉంటాయో సో అక్కడ కూడా టీచర్లు అవసరం లేదు. కాబట్టి ఇలాంటివి చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా స్కూళ్ళలో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రెంత్ పెంచాలంటే టీచర్లు ఉండాలి. వీళ్ళు టీచర్లను ఫస్ట్ ఉంచారు, స్ట్రెంత్ పెరగదు. కొన్ని స్కూళ్ళు అయితే ఉన్నాయి, టీచర్లు ఉంటారు, 5 మెంబర్ టీచర్స్ ఉంటారు, స్ట్రెంత్ ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. సో క్లాస్కి ఒక టీచర్ ఉండగా కూడా స్ట్రెంత్ తగ్గిపోతుంది అంటే లోపం మాత్రమో మనమైతే నేను ఒక ప్రభుత్వ ఉపాధ్యాయునిగా చెప్తున్నాను. సో టీచర్ల లోపం ఉన్నట్టే. సో క్లాస్కి ఒక టీచర్ ఉండగా కూడా స్ట్రెంత్ ఎందుకు తగ్గిపోతున్నట్టు? సో రీజన్ మన దగ్గర ఉంది. అంటే మనం వాళ్ళకు అనుగుణంగా వాళ్ళ పేరెంట్స్కి మనం మెప్పించలేకపోతున్నాం అనేది దాని యొక్క ఉద్దేశంగా క్లియర్గా మనకు తెలుస్తుంది. రైట్, ఇక్కడ కొన్ని ముఖ్యమైన అంశాలను చూసినట్లయితే ప్రాథమికోన్నత పాఠశాలలో 6 నుంచి 7 తరగతులు ఉన్న చోట 1 నుంచి 20 మంది విద్యార్థులు ఉంటే 2 ఆ పైన ఉంటే 4 టీచర్లు నియమించాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ యూపీఎస్ స్కూల్లో 1 నుంచి 20 మంది పిల్లలు అంటే 6వ తరగతి 7వ తరగతి 8వ తరగతి సంబంధించిన పిల్లలు 20 మంది 1 నుంచి 20 మంది ఉంటే ఖచ్చితంగా 2 టీచర్లు ఉండాలి. 20 దాటిరనుకోండి 4 టీచర్ని నియమించాలి. నెక్స్ట్ అదేవిధంగా ఉన్నత పాఠశాలలో 220 మంది ఉంటే 7 టీచర్లు ఉండాలి. అలా గరిష్టంగా 1181 నుంచి 1210 మధ్యలో ఉంటే 41 మంది ఉపాధ్యాయులు పనిచేయాలి. ఒకే ప్రాంగణంలో 2 ప్రాథమిక పాఠశాలలు ఉంటే 1గా పరిగణించి టీచర్లను సర్దుబాటు చేయాలి. ఇది కరెక్ట్, చేయాల్సిందే. ఒకే ప్రాంగణంలో 2 యూపీఎస్లు లేదా ఒక ప్రాథమిక ఒక యూపీఎస్లు ఉంటే ఒక బడిగా పరిగణించాలి. ఒకే ప్రాంగణంలో 2 హై స్కూళ్ళు ఉంటే ఒకే స్కూల్గా మాత్రమే చూసి సర్దుబాటు చేయాల్సి అయితే ఉంటుంది. రైట్, ఇక్కడ ఒకసారి గమనించినట్లయితే ఒక పంచాయతీ పరిధిలో టీచర్ల అవసరం లేకుంటే స్కూల్ కాంప్లెక్స్ పరిధిలో సర్దుబాటు చేయాలి. అక్కడ అవసరం లేకుంటే మండల పరిధిలో, ఆ తర్వాత పొరుగు మండలంలో లేకుంటే అనంతరం జిల్లా పరిధిలో వారి సేవల్ని ఉపయోగించాలి. రైట్, ఎక్కడైతే ఇది దాదాపుగా అర్బన్ ఏరియాస్లో పిల్లలు అనే వాళ్ళు ఉండరు ఎక్కువగా. అర్బన్ ఏరియాలో ఇక్కడే తక్కువ పిల్లలు ఉంటారు. సో అక్కడ ఉన్నటువంటి టీచర్స్ ఎక్కువ ఉంటారు. సో అక్కడ ఉన్నటువంటి టీచర్స్ అందరూ వేరే స్కూల్కి సర్దుబాటు కావడం అనేది జరుగుతుంది. రైట్, నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ చూసుకున్నట్లయితే డిసెంబర్ 15కి సీటెట్ అయితే వాయిదా వేయడం అయితే జరిగింది. సో సెంట్రల్ టీచర్ ఎలిజిబుల్ టెస్ట్ డిసెంబర్ 1వ తేదీకి బదులుగా 15వ తేదీకి నిర్వహించినట్లు సిబిఎస్ఈ తెలిపింది. దరఖాస్తుల ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. అక్టోబర్ 16 వరకు చివరి తేదీ అయితే ఉంది అప్లై చేసుకోవడానికి. ఎగ్జామ్ డిసెంబర్ 1 అన్నారు. నెక్స్ట్ 15కి పోస్ట్పోన్ చేయడం జరిగింది, గమనించండి.
నెక్స్ట్ ఈ జిల్లాలో ఖాళీలు చూసుకున్నట్లయితే టీచర్లు లేకుండా చదువు సాగేది ఎలా? సంగారెడ్డి జిల్లాలో 989 పోస్టులు అయితే ఖాళీ ఉన్నాయి. సో ఇక్కడ డిఎస్సి ద్వారా 551 పోస్టుల భర్తీకి పరీక్షలు జరిగాయి. రిజల్ట్ కోసం అభ్యర్థుల నిరీక్షణ. ఇంకా అంటే 551 పోతే ఇంకా దాదాపుగా ఒక 400 ఎబోవ్ ఖాళీలు అయితే మనకు స్పష్టంగా సంగారెడ్డి జిల్లాలో కనిపిస్తూ ఉన్నాయి. రైట్, ఇక్కడ ఒకసారి చూసుకున్నట్లయితే సంగారెడ్డి జిల్లా స్కూళ్ళలో టీచర్ల కొరత వేధిస్తుంది. దాదాపు 1000 టీచర్ పోస్టులు ఖాళీగా ఉండడం విద్యారంగం మీద ప్రభావం అయితే చూపిస్తుంది. ఇక్కడ ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా మొత్తం 6016 ఖాళీలు ఉండగా ప్రస్తుతం 5027 మంది టీచర్లు మాత్రమేనని పనిచేస్తున్నారు. 989 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ డిఎస్సిలో 551 ఖాళీలతో భర్తీ చేస్తే ఇంకా దాదాపుగా ఒక 400 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. రైట్, ఇక్కడ డిప్యుటేషన్ల ద్వారా సర్దుబాటు అయితే చేస్తున్నారు. ఇక్కడ ఎక్కడైతే టీచర్స్ అవసరమో అయితే సర్దుబాటు నోటిఫికేషన్ వచ్చిందో దాని ప్రకారం చేస్తున్నారు. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్న జిల్లాలో 58 జీరో ఎన్రోల్మెంట్ స్కూల్స్ ఉండగా ఇక్కడ పనిచేసే టీచర్లు దగ్గరలో ఉన్న పాఠశాలకు పంపించారు. ఎక్కడైతే అడ్మిషన్ లేవు ఆ స్కూళ్ళలో ఉన్నటువంటి టీచర్స్ని పక్క స్కూల్కి వర్క్ అడ్జస్ట్మెంట్ చేయడం కూడా జరిగింది. ఇక్కడ 232 అకాడమిక్ ఇన్స్ట్రక్టర్లు అవసరం ఉందని, ఉపాధ్యాయుల కొరతను తీర్చేందుకు తాత్కాలికంగా అకాడమిక్ ఇన్స్ట్రక్టర్లు నియమించాలని జిల్లా విద్యాశాఖ ప్లాన్ చేసింది. ఈ మేరకు ప్రభుత్వానికి నివేదిక కూడా పంపించింది. రాష్ట్ర విద్యాశాఖ నుంచి అనుమతి రాలేదు. ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వస్తే తమకు అవకాశం లభిస్తుందని పలువురు నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారు. సరే, ఇంత ఎడ్యుకేషన్లో ఇంత పరేషాన్ ఉన్నప్పుడు టీచర్లు లేకపోవడం ఉన్నప్పుడు ఫస్ట్ ఈ యొక్క డిఎస్సి రిక్రూట్మెంట్ అనేది ఫాస్ట్గా కంప్లీట్ చేయాలి. కంప్లీట్ చేస్తే ఈ యొక్క సమస్య అనేది ఉండదు. నెక్స్ట్ ఇక్కడ ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించిన ఖాళీలను ఒకసారి చూసుకున్నట్లయితే ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుల ఖాళీలతో విద్యార్థులకు నష్టం జరుగుతుంది. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా టీచర్ల భర్తీ జరగడం లేదు. బదిలీలు, పదోన్నతులు జిల్లాల నుంచి అనేక మంది వెళ్ళిపోగా మారుమూల ప్రాంతంలో పనిచేసేందుకు కొత్తవారు మాత్రం ఆసక్తి చూపట్లేదు. ప్రాథమిక పాఠశాలలో ఈ సమస్య మరీ ఎక్కువగా ఉంది. గతంలో విద్యార్థులు నష్టపోకుండా విద్యా వాలంటీర్లను నియమించేవారు. రైట్, ప్రస్తుతం మాత్రం ఈ విద్యా సంవత్సరంలో అకాడమిక్ ఇన్స్ట్రక్టర్ల నియామకం ఇప్పటికీ పూర్తి కాలేదు. మరోవైపు డిఎస్సి నియామక ప్రక్రియ సైతం పూర్తి కాకపోవడం వల్ల కొత్త టీచర్లు ఎప్పుడు ఉద్యోగాల్లో చేరుతారనే దానిపై స్పష్టత కరువైంది. డిఎస్సి ద్వారా 319 పోస్టుల భర్తీ చేయనున్నారు. నెక్స్ట్ ఇంకా ఎక్కువ ఖాళీలు అయితే ఉన్నాయి ఈ జిల్లాలో. చూసుకున్నట్లయితే మొత్తం 704 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. ఇందులో ప్రాథమిక పాఠశాలలు 561, ఉన్నత పాఠశాలలు 83, ఉన్నత పాఠశాలలు 60 ఉన్నాయి. 2024-25 విద్యా సంవత్సరంలో 37,948 విద్యార్థులు చదువుకుంటున్నారు. జిల్లాలో అన్ని స్థాయిలో ఉపాధ్యాయ పోస్టులు 2,455 ఉండగా ప్రస్తుతం 524 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. రైట్, 500లో 300 ఇప్పుడు ఫిలప్ చేస్తున్నారు. ఇంకో దాదాపుగా 200 పైచీలకు పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. రైట్, ఇక్కడ చూసుకున్నట్లయితే పీజీహెచ్ఎంలో 5, హెచ్జిటీలు 389 ఖాళీలు ఉన్నాయి. ఎస్ఏ సోషల్కి సంబంధించి 9 ఖాళీలు, ఎస్ఏ ఫిజికల్ సైన్స్కి సంబంధించి 12, ఎస్ఏ సోషల్కి సంబంధించి 20 ఖాళీలు ఉన్నాయి. ఎస్ఏ బయోసైన్స్కి సంబంధించి 12 ఖాళీలు, ఎస్ఏ ఇంగ్లీష్ 6, తెలుగు, హిందీ పండిట్లో 29తో పాటు రిటైర్మెంట్తో పాటు మరో 47 ఖాళీలు అనేటివి లాంగ్వేజ్ పండిట్లో ఏర్పడ్డాయి, హిందీ, తెలుగు పండిట్. ఇందులో డిఎస్సి ద్వారా కేవలం 319 ఖాళీలను మాత్రమే భర్తీ చేయనున్నారు. దాదాపుగా ఇంకొక 250 దాదాపుగా 250 ఖాళీలు ఇంకా అయితే ఏర్పడ్డాయి. ఇటీవలే బదిలీలు, పదోన్నతులతో చాలామంది స్కూళ్ళలో సెకండరీ గ్రేడ్ టీచర్లు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి పొందారు. ఫలితంగా ప్రాథమిక పాఠశాలలో భారీగా ఖాళీలు ఏర్పడ్డాయి. దాదాపుగా ఇవి దాదాపుగా 250 ఉన్నాయి. ఈ ప్రమోషన్ ద్వారా దాదాపుగా ఇంకో 100 అయితే ఖాళీ అయ్యాయి. సో దాదాపుగా ఒక 300 ఏబో ఖాళీలు మళ్ళీ ఏర్పడడం అనేది జరిగింది ఆసిఫాబాద్ జిల్లాలో. కొన్ని స్కూళ్ళలో ఒక్కరు కూడా లేరంటే పరిస్థితి మనము అర్థం చేసుకోవచ్చును. ఫర్ ఎగ్జాంపుల్ కాగజ్ నగర్ మండలంలో అంకుసాపూర్ పాఠశాలలో 2 టీచర్లు ఉంటే 2ని ట్రాన్స్ఫర్ చేశారు. అక్కడ ఒక టీచర్ కూడా లేరు. పక్క స్కూల్ నుండి అక్కడ అడ్జస్ట్మెంట్ అనేది చేయడం జరిగింది, గమనించండి. రైట్, నెక్స్ట్ ఇక్కడ మోడల్ స్కూళ్ళలో 1115 తాత్కాలిక టీచర్లకు నియమించుకోవడానికి విద్యాశాఖ అయితే అనుమతి ఇచ్చింది. సో ఎవరికైతే అవసరం ఉందో ఆ యొక్క డిస్టిక్లో డిఓ ఆధ్వర్యంలో 6 ప్రిన్సిపాల్లకు ఆదేశాలు ఇచ్చారు. సో దాని ప్రకారము ఎక్కడెక్కడ అవసరం ఉందో వారు డిస్టిక్ వైజ్గా ఆ యొక్క ప్రిన్సిపాల్ని కన్సల్ట్ అయితే మీకు ఏమేమి ఖాళీలు ఉన్నాయనేది సబ్జెక్ట్ వైజ్ మీకు తెలిసిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ వసతి గృహ సంక్షేమ అధికారుల జిఆర్ఎల్ వెల్లడి. ఇక్కడ హాస్టల్ వెల్ఫేర్కి సంబంధించినటువంటి నిన్న జిఆర్ఎల్ విడుదలైంది. సో పీడిఎఫ్ ఓపెన్ చేసి దాంట్లో మీ హాల్ టికెట్ని ఎంటర్ చేసినట్లయితే ఆటోమేటిక్గా మీ హాల్ టికెట్ అనేది షో చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ
23న ఓయూలో జాబ్ మేళా ఉంది. ఉస్మానియా యూనివర్సిటీలో ఎంప్లాయ్మెంట్ బ్యూరోలో ఈ నెల 23న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు యూనివర్సిటీ ఎంప్లాయ్మెంట్ ఇన్ఫర్మేషన్ గైడెన్స్ బ్యూరో డిప్యూటీ చీఫ్ అధికారి రాము తెలిపారు. ఐటీఐ, డీజిల్ మెకానిక్, డిప్లొమా మెకానిక్, డిగ్రీ, పీజీ, బీటెక్ పూర్తి చేసిన వారు ఉదయం 11 గంటల వరకు జాబ్ మేళాకు హాజరు కావాలని పేర్కొన్నారు. రైట్, ఇది మనకు ఈరోజు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి సమాచారం ఏ విధంగా ఉన్నా, ఇంకే అప్డేట్స్ ఉన్నా మీకు ఎప్పటికప్పుడు మన యొక్క వాట్సాప్ గ్రూప్లో అందించబడుతుంది. మీరైతే తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ యొక్క మిత్రులకు షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. థ్యాంక్ యూ సో మచ్.